ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి అసలు పొద్దునే ఎప్పుడైంది? రోజు అయ్యే టైంకే అయింది. అయినా రాత్రి ఏమైంది నీకు? ఏమైంది? ఏం కాదు. రాత్రి రాత్రి నేను అలా ఎందుకు మాట్లాడాను? నాకేమైంది? మాట్లాడిన నాకే తెలియకపోతే మీకేం తెలుస్తుంది? ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. ఆ మాట్లాడడం గురించి మళ్ళీ మాట్లాడదాం. రెడీ అవ్వు, కళ్యాణానికి టైం అవుతుంది. అవును కదా, 10 నిమిషాల్లో రెడీ అయిపోతా. కాఫీ ఇచ్చినందుకు థ్యాంక్స్. నైట్ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. ప్రస్తుతానికి సెలవు. శ్రీరామనవమి శుభాకాంక్షలు బాలిక. ఏమది ఆనందముగా వచ్చదవు అనుకున్నచో ఇటుల విచారముగా వచ్చి కూర్చున్నావు? నా బాధ ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి గుప్తా గారు? నేను జరగాలనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. పసరమందు ఆలోచన అంత శ్రేయస్కరము కాదు అని మేము నీకు చెప్పితిమి కదా. చెప్పారు. వాళ్ళకి నేను అనుకున్నట్టు పెళ్లి చేసినట్టే నేను అనుకున్నట్టు ఒకటి చేద్దాం అనుకున్నాను. వారిరువురికి నీవనుకున్నావని వివాహము జరగలేదు. ఆ జగన్నాథుడు అనుకున్నాడు కావున నీ ద్వారా వివాహము జరిగినది. వారిరువురిని కూడా ఆయనే ఒకటి చేయును. అప్పటి వరకు నీవిటువంటి ప్రయత్నములు ఎన్ని చేసినను ప్రయోజనము ఉండదు బాలిక. అలా అన్ని విధాలా విధే చూసుకుంటుంది అని, మంచి టైం వస్తుందని ఎదురు చూస్తూ కూర్చోలేం కదా గుప్తా గారు. మనం ఎప్పుడు ఏం చేస్తుందోనని భయంగా ఉంది. ఒక్కసారి భాగ్య అయినా ఒకటైపోతే ఆ తర్వాత మనం ఏం చేయలేదు. ఏమో, ఆ శ్రీరామచంద్రమూర్తి నీ కోరికను విని ఆయన జన్మదినమున నీకొక బహుమతి ఇవ్వబోచున్నాడేమో. ఏమంటున్నారు గుప్తా గారు? నాకేం అర్థం కావడం లేదు. ఇవాళ ఏమైనా జరగబోతుందా? నీ పతిదేవుడు నీ సహోదరి కలిసి మనోహరిని ఒక ఆట ఆడుకొనవచ్చును. లేదా ఆ బాలిక ఆగడములు బయటపడవచ్చును. లేనిచో నీవు ఎప్పటి నుండో జరగవలనని ఎదురుచూచుచున్న పనులన్నీయు ఇప్పుడు జరగవచ్చును. చెప్పితిని కదా బాలిక, కథ మలుపు తిరగబోవుచున్నది. ఏటుల మలుపు తిరగబోవుచున్నదో నీకు త్వరలోనే అర్థమగును. వేచి చూడుము. అది గుప్తా గారు చెప్తుంది మనోహర్ గురించనే అర్థమైంది, కానీ ఏం జరుగుతుందని చెప్పారో అర్థం కాలేదు. గుడికి వెళ్తే తెలుస్తుంది. అత్తయ్య, పట్టుబట్టలు ఈ కవర్లో పెట్టేశాను. సరేనమ్మా, అన్ని పెట్టేసినట్టుగా? అత్తయ్య పెట్టేశాను. పదండి వెళ్దాం. అవునమ్మా, మనోహరి గుడికి రావట్లేదా? పాపం చేయడానికైతే ముందుంటుంది, కానీ పుణ్యం వచ్చే పనంటే కాలు కూడా బయట పెట్టదు కదా అత్తయ్య. ఎప్పుడు చూడు నాకెవ్వరు లేరు, నేను ఒంటరిదాన్ని అంటుంది కదా. కళ్యాణ అక్షంతలు పడితేనైనా ఆ పెళ్లి జరుగుతుందేమోనని రమ్మని చెప్పమ్మా. నా డౌట్ నిజమే అయితే మనోహరికి ఎప్పుడో పెళ్ళైపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పెళ్ళేంటి? సరే అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తా. సరే అమ్మా, తొందరగా వచ్చేయండి.
మనం ఎప్పుడు ఎవరిని ఎలా మోసం చేయాలి అని, ఎవరిని ఎలా ఏడిపించాలని ఆలోచిస్తూ ఉంటావు అనుకుంటా. ఇలా ఖాళీగా కూడా కూర్చుంటావా నువ్వు? ఏయ్, పొద్దున్నే గొడవ పడ్డానికి వచ్చావా? చచ్చ నువ్వు ఏది చేస్తే ప్రపంచమంతా అదే చేస్తారని ఫిక్స్ అయిపోయినట్టున్నావు పాపం. సీతారాముల కళ్యాణానికి వెళ్తున్నాం. కళ్యాణం అక్షింతలు నీ మీద పడితే త్వరగా పెళ్ళవుతుందంట. అందుకు అత్తయ్య నిన్ను కూడా పిలవమని చెప్పారు. పాపం మా అత్తయ్య అమ్మాయికురాలు మను. పెళ్ళైన నీకు మళ్ళీ పెళ్ళవ్వాలని ఆశపడుతుందేంటి? హే మను, నువ్వు షాక్ అయింది ఎవరైనా చూస్తే ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు తెలుసా? వావ్, వాట్ ఎన్ యాక్టర్, వాట్ ఎన్ యాక్టర్. ఏ, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నాకు పెళ్ళవడం ఏంటి? తలకి దెబ్బ తగిలి గతాన్ని ఏమైనా మర్చిపోయావా మను? ఒకవేళ మర్చిపోతే నిన్ను కోర్టు కిందకొచ్చావు. ఏంటి అంతా బానే మేనేజ్ చేశాను, నువ్వు కోర్టుకొచ్చిన విషయం నాకెలా తెలిసిందనా? నిజం నిప్పు లాంటిది మనం, ఎక్కువసేపు దాచలేం. కాదు కూడదు అని దాచాలనుకుంటే నువ్వే కాలిపోతావు. భాగ్యం, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నాకు నిజంగానే పెళ్లి జరగలేదు. నిన్న కోర్టు దగ్గర కూడా నేను రాలేదు. మీరే నా కార్ చూసి తప్పుగా అనుకున్నారు. ఓహో, మాటలు మేనేజ్ చేద్దామని చూసి కళ్ళల్లో ఉన్న కంగారు దగ్గర దొరికిపోతున్నావు మను. నువ్వు ఇక్కడి నుంచి కోల్కతా వెళ్ళాక అక్కడ పెళ్లి చేసుకున్నావు. ఆ పెళ్లిని వదిలి నీ పంతాన్ని నెగ్గించుకోవడానికి ఆయన్ని వెతుక్కుంటూ కొడైకెనాల్కి వెళ్ళావు. అంతేనా జరిగింది? నువ్వేంటో, నీ గతమేంటో, నీ భర్త ఎవరో, నువ్వు దాచిన నిజాలేంటో, నువ్వు బాధపెట్టిన మనుషులెవరో అన్నీ అన్నీ కనుక్కుంటామను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.